మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. లవ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, నరదృష్టి, బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. సింహరాశి వారికి ఈరోజు అత్యంత ఉత్సాహభరితమైన మరియు శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. రవిగ్రహ అనుగ్రహం మెండుగా ఉండే ఈ రోజున మీలో నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉంటాయి. చంద్రుని సంచారం మరియు ఇతర గ్రహాల గోచారం మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి ఈరోజు వేసే అడుగులు భవిష్యత్తుకు పునాదులు కానున్నాయి. మీ ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి తడబాటు ఉండదు. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ పై అధికారులతో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను మీ స్వంత చొరవతో పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు. సహోద్యోగుల నుంచి కూడా ఊహించని మద్దతు లభిస్తుంది. అయితే ఈ మాటల్లో కాస్త కాఠిన్యం తగ్గించుకుంటే మంచిది. ఐటీ, మార్కెటింగ్ మరియు మీడియా రంగాల్లో ఉన్నవారికి విదేశీ అవకాశాలు లేదా ప్రమోషన్లకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీలోని సృజనాత్మకతకు తగిన వేదిక దొరుకుతుంది. వ్యాపారం మరియు పెట్టుబడులు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామ్యులతో పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టడానికి, పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. డిజిటల్ మీడియా, కమ్యూనికేషన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో వ్యాపారం చేసే వారికి భారీ కాంట్రాక్టులు దక్కే సూచనలు ఉన్నాయి. మీ కస్టమర్లతో మీరు వ్యవహరించే తీరు మీ వ్యాపార అభివృద్ధికి కీలకం కానుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. అయితే స్థిరాస్తి, ఇల్లు లేదా భూమి కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు లేదా డాక్యుమెంటేషన్ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే మార్కెట్ ధరలను అంచనా వేసి ఖచ్చితమైన లెక్కలతో ముందుకు వెళ్ళడం ఉత్తమం. అనవసరమైన వీసాలకు డబ్బులు ఖర్చు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టండి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ సోదర సమానులు, మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎవరితోనైనా గతంలో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటే వాటిని ఈరోజు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. పిల్లల చదువులు మరియు వారి భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘంగా చర్చిస్తారు. బంధువుల ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరియు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన రోజు. మీ భావాలను మీ భాగస్వామికి స్పష్టంగా తెలియజేస్తారు. దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. భాగస్వామితో కలిసి ఒక ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన లేదా దూర ప్రయాణం చేయడానికి ప్రణాళికలు రచిస్తారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అవగాహన మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే సింహరాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. ఉదయాన్నే చేసే వ్యాయామం, యోగా మీకు రోజంతా శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి. అయితే ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్ లేదా ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన రోజు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత ఏకాగ్రత చదువుతారు. ఉపాధ్యాయుల నుంచి సరైన మార్గనిర్దేశం లభిస్తుంది. క్రీడలు, కళల పట్ల ఆసక్తి ఉన్న యువతకు నూతన అవకాశాలు తలుపుతడతాయి. ఆధ్యాత్మిక మరియు అత్యంత శక్తివంతమైన పరిహారాలు. మానసిక ప్రశాంతత మరియు గ్రహదోషాల నివారణ కోసం ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించడం వల్ల వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. శివాలయాన్ని సందర్శించి పాలాభిషేకం చేయించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, గోమాతకు బెల్లం మరియు గోధుమలు తినిపించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం వస్తుంది.